హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోధీ లాగ్స్. మనం మన యాన నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బిర్యానీ కోసం వెళ్తున్నాం అనమాట. అది మీకు కూడా చెప్తానండి. మనం వెళ్ళేటప్పుడు ఈ బోర్డు కనబడదు అనమాట. ఈ బోర్డు చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి 18 కిలోమీటర్ల దూరంలో బిర్యానీకి వెళ్తున్నాను అనుకుంటున్నారా? అదేం లేదండి, పాస్ట్ 1 ఇయర్గా ఈ బిర్యానీ కోసం వింటూ ఉంటున్నాను అనమాట. అంటే ఈ బిర్యానీలో ఏదో స్పెషల్ ఉందని అందరూ అంటున్నారు, చాలా ఫేమస్ అని చెప్పారన్నమాట. అదేదో బిర్యానీ కాదండి, మన శ్రీ తలుపులమ్మ వారి బిర్యానీ అనమాట. ఈ బిర్యానీ ఏంటి, బిర్యానీ టేస్ట్ ఏంటి, మొత్తం అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకోసం నేను మా కాలేజ్ నుంచి ఇంటి దాకా వచ్చి వెళ్తున్నాను అనమాట. లొకేషన్ వచ్చి ముమ్మడివరంలో ఉందండి. ఇదే మన నెదర్లాండ్ బ్రిడ్జ్ మాట. మన బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే పక్కన చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. పోలీసులు ఉంటారు కొంచెం. ఇదేనండి మన యానం గోదావరి. సంక్రాంతి ఖచ్చితంగా రండి, చాలా బాగుంటుంది. పిల్లలందరితో ఖచ్చితంగా రావాలండి. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది కదా, ఇక్కడ నాకు స్టోరీ ఉందన్నమాట. అదేం కదండి, నేను కానీ గవర్నమెంట్ జాబ్ కొడితే మా అమ్మ ఈ ఆంజనేయ స్వామికి దండ వేస్తానంత గారెల దండ. అందుకోసం మీకు కూడా చెప్తున్నాను, నేను జాబ్ కొట్టాలని తొందరగా కోరుకోండి. ఇదేనండి మనం ఆడుకున్న శ్రీ తలుపులమ్మ తల్లి బిర్యానీ సెంటర్ అండి. జనాలు చూసారా ఎంత మందంగా ఉందో, మంచి దిట్టంగా ఉన్నారండి. ఒక్కొక్కరు బిర్యానీ కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు. నేను అసలు నమ్మలేకపోతున్నాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. నేనే ఏదో అనుకున్నాను కానీ రష్ మంది చాలా గట్టిగా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఫైనలీ మనం ఒక ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నామండి. చాలా మంది చూడాలి ఖచ్చితంగా. దీని ప్రైస్ వచ్చి 250 రూపాయలు అండి. గట్టిగా నలుగురు సరిపోద్దని చెప్పారు. మరి చూడాలి ఇప్పుడు ఏంటి మరి దీని పరిస్థితి అనేది. అలా బిర్యానీ పొట్లను పట్టుకుని ఇంటికి వెళ్తుంటే ఇలా మా ఫ్రెండ్స్కి ఎదురయ్యారన్నమాట. వీళ్ళు కూడా తెలుపులం బిర్యానీ దగ్గరికి వచ్చి బిర్యానీ కొన్నారంట. మా వాళ్ళు ఈ టైంలో వీడియో ఏంటని చెప్పి తిట్టుకుంటున్నాడు మా వాడు. ఇదేనండి మన బిర్యానీ. పీసులు మాత్రం కేజీన్నర పీసులు వస్తుందండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ మై ఛానల్. కమ్ బ్యాక్.